బా ఎవరు రాకపోతున్నా అనుకున్నా నేను. ఏం దుంకినావా శేఖర్? ఏ టీఆర్ పోయి చూసొస్తావు ఏంది? చెప్పండి. మోడీ లెవెల్ భాగంగా తెలంగాణ ఏమన్నా మా వెంకన్న కోమటిరెడ్డి వెంకన్ననేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుండు, బీఆర్ఎస్ ఓడేమో మోడీ రేవంత్ ఒకటి అంటుండు, ఈ హరీష్ రావు ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే స్టంట్ అంటున్నారు. అంటే ఏది నిజము? బీఆర్ఎస్ నేతలు ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే కవిత, వీళ్ళందరూ ప్రజలని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఏ రకంగా హ్యూమిలియేట్ చేసినరో ఇవాళ దే ఆర్ టేస్టింగ్ దేర్ ఓన్ మెడిసిన్. హ్యూమిలియేషన్ ఏందో వాళ్ళకు అర్థమవుతుంది. మా ఇలా రాఘవపేట్ మల్లాపూర్ మండల్లో నేను ఎలక్షన్ గెలిచినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే డీజేలు పెట్టుకుని వాళ్ళ మీద అరెస్టు చేసి 11-12 మంది కార్యకర్తల్ని పీడీ యాక్ట్లు పెట్టి జైళ్లల్లో వేసి తండ్రి చనిపోతే కూడా బయటికి పంపలే దుర్మార్గులు ఇల్లు. ఇవాళ సత్యపూసలు లెక్క మాట్లాడుతుర్రు, చేస్తుండ్రు. శుక్రవారం అట ఆయన హరీష్ రావు మాట్లాడుకుంటా, శుక్రవారం నాట ఆడపడుచుని తీసుకుపోయారట. మరి ఆడపడుచుకి శుక్రవారం నాడు ఆడ ఓబరాయ్ హోటల్ మీటింగ్ చేయలే లిక్కర్ స్కామ్ కి? వారాలు చూసి చేసినారు లిక్కర్ స్కామ్. ధన్పాల్ భాయ్, లిక్కర్ స్కామ్ పైసలు బాగా వస్తాయని శుక్రవారం నాడు చేసిరట మీటింగ్లని, లిక్కర్ స్కామ్ మీటింగ్లు. సార్ మరి ఇన్ని రోజులు వదిలేసి ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేయడంలో అంతరేం ఏంటి సార్? ఈడీని అడుగు, మాకెట్టా తెలుస్తుందయా? మేము అరెస్ట్ చేసేటట్టు చెప్తున్నాం. చేతితో బాధ మీతోటి, చేయకుంటో బాధ మీతోటి. ఏం చేసినా బాధనే. వేసానాలి మనది చట్టం. చట్టం తన పని తాను చేసుకపోతుంది, నువ్వు కూడా చేసుకోపో. మంచిగా ఛానల్ మీది. చట్టం కరెక్ట్ అడిగినావు. చట్టం నడుపుతున్నావు నువ్వు. చట్టం తన పని తాను చేసుకోపోతుంది కదన్నా. సార్ ఇప్పుడు ఈ అరెస్టు ఎవరికి ప్రయోజనం? మీకా, కాంగ్రెస్ కా? అవినీతి రహిత పాలనకి ప్రయోజనం. మీ పేపర్లే అంతగానం రాసిండ్రు ఆమె అవినీతి మీద, ఆమె కరప్షన్ మీద, ఆమె కేఎస్టీ ట్యాక్స్ల మీద. మీ పేపరే ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్, పెద్ద ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కేఎస్టీ ట్యాక్స్ అని. దేశమంతా జీఎస్టీ యానివర్సరీ నాడు ఈడ కేఎస్టీ కూడా ఉన్నదని వేసింది మీ పేపరే. నేనే వేసిన అడ్వర్టైజ్మెంట్. అరెస్ట్ జరిగింది ఓకే, కానీ కావాలని మమ్మల్ని ఇప్పటికే బీఆర్ఎస్ అనేది ఓడిపోయింది, కావాలని మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడతానికి ఇప్పుడు అరెస్ట్ చేసేది. మళ్ళీ అరెస్ట్ ఓవర్ చేసిరండి. ఇప్పుడు అరెస్ట్ చేసేది ఎలక్షన్. మేమెట్లా ఆన్సర్ ఇస్తాం అరెస్ట్కి? ఆవిడ చేసిన లిక్కర్ స్కామ్ల ఇన్వాల్వ్మెంట్ గురించి మేము చార్జ్ షీట్లలో చదువుకున్నది మేము చెప్పగలుగుతాం, కానీ అరెస్ట్ ఎందుకు చేసిండ్రు, ఎప్పుడు చేసిండ్రు, ఏ సమయం సందర్భం మాకెట్లా తెలుస్తుంది? అరవింద్తో పాటు బీజేపీ నాయకులు చాలా మంది కవిత అరెస్ట్ అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చింది. చార్జ్ షీట్ చదివినాం కాబట్టి, అక్యూజ్డ్ కాబట్టి, ఆమె లింక్ ఉన్నది కాబట్టి అరెస్ట్ కావచ్చు అని మాట్లాడినాము. ఎన్నికల ముందు అంటే మీరు రాయలే?
మళ్ళీ ఎన్నికలకి దానికి సంబంధం ఏందండి? మాకేం సంబంధం అండి? ఆమె క్యాండిడేట్ కూడా కాదు. మిమ్మల్ని ఏడ పోటీ చేసినా అప్పట్లో పోటీ చేసి ఓడిస్తానన్నారు. అంటే జైల్లో నుంచి నామినేషన్ ఇస్తారా? మరి నాకు తెలియని ప్రశ్నలు నువ్వు ఎందుకు కొడుతున్నావు నన్ను? మిమ్మల్ని ఓడిస్తాను కదా. మరి అదే అడుగుతున్నా. మరి ఆమె అన్నది జైల్లో నుంచి నామినేషన్ ఇస్తారా? మరి క్వశ్చన్ మార్క్ పెట్టేయి. ఇన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక అభిప్రాయం ఉంటుంది కదా అరెస్ట్ మీద కానీ అన్ని జరిగిన పరిణామాలు. చెప్పినా కదా చట్టం తన పని తాను చేసుకోపోతుందని. మీకు కూడా అదే. We have nothing to do. Bharatiya Janata Party has nothing to do with any arrests in Delhi liquor scam. Be it Kavita, be it Sisodia or who XYZ, whoever it is. BJP has nothing to do. దేశంలో బీజేపీ నేతలు మినహా ఇతర పార్టీలు ప్రతిపక్ష పార్టీలనే ఈడీ సిబిఐ నోటీసులు ఇస్తుంది, అరెస్ట్ చేస్తుందని ఆరోపణ. క్రిమినల్స్ అందరూ అవతల పార్టీలు ఏం చేయమంటావు మరి? అందుకే దేశంలో బీజేపీ కోటెత్తురు ప్రజలు. మా దగ్గర అవినీతి లేదని ఎత్తుర్రు. అవినీతి ఉన్నదా మా దగ్గర? ఏడన్నా వినపడ్డదా? ఉన్నదా? మరి రాష్ట్రంలో ఈడీ వచ్చిన తర్వాతే మోడీ వస్తుండే అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు బలంగా చెప్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఈడీ వచ్చిన తర్వాత మోడీ వస్తున్నా అనేసి నిన్ననే కొన్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎప్పుడు వచ్చింది బయటికి? ఎప్పుడు వచ్చింది బయటికి? ఎప్పుడు వచ్చింది లిక్కర్ స్కామ్ వచ్చి నుంచి ఇప్పటి వరకు? అరే రామా అని అడిగింది చెప్పండి. 2000 ఆఖరికి సెప్టెంబర్ అక్టోబర్ అట్లనా? అంతకుముందు మోడీ రాలే మన రాష్ట్రానికి? రాలేదా? మరి అంటే బీఆర్ఎస్ లో ఆరోపణ కదా సార్. మరి మీరు దానికి మీరు ఖండిస్తారా లేకుంటే ఏమంటారు? మీరు సమాధానం చెప్పండి సార్. మళ్ళా మాకే క్వశ్చన్ ఇస్తారు మీరు, మేమే సమాధానం చెప్పండి. మీరు కూడా అదే ప్రశ్ననే జవాబు. ఈ ప్రశ్ననే జవాబు. కర్ణాటక మాజీ సీఎం పైన ఒక పోక్సో కేసు ఉంది, మరి దానిపైన మీ అభిప్రాయం? తెలియదు నాకు అది. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.